500 కిలోమీటర్స్, 8 గంటలు, ఒకే గమ్యం. సూర్యోదయానికి ముందు సిటీలో ఉండే ప్రశాంతతే వేరు. ఖాళీ రోడ్లు, చల్లని గాలి మరియు నా బైక్ ఇంజన్ సౌండ్ మాత్రమే. ఈరోజు మనము హైదరాబాద్ దాటి శ్రీశైలం వైపు వెళ్తున్నాము. సో హలో గాయస్, నా పేరు చేతన్ అండి. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. లాంగ్ హైవే మీద రైడ్ చేస్తుంటే ప్రపంచం మొత్తం మాయమైపోయినట్లు అనిపిస్తుంది. లాంగ్ ట్రిప్ అంటే ముందుకు కావాల్సింది పెట్రోల్ కదా. ట్యాంక్ ఫుల్ అయిపోయింది ఫ్రెండ్స్. ఇక నా బైక్ గాలిలో తేలిపోతుంది. ఈ ట్రిప్లో మంచి మంచి వ్యూస్ చూపిస్తాను. కంటిన్యూ చేద్దాం, చూస్తూనే ఉండండి. లాంగ్ హైవే మీద రైడ్ చేస్తుంటే ప్రపంచం మొత్తం మాయమైపోయినట్లు అనిపిస్తుంది. కొత్త మిషన్ని బయటికి తీసి ఇలాంటి లాంగ్ రైడ్ చేయడమే అసలైన మజా. ట్రాఫిక్ లేదు, గోల లేదు, కేవలం నేను, నా బైక్ మరియు ఈ రోడ్. నల్లమల్ల అడవిలోకి ఎంటర్ అయ్యాక అసలైన రైడ్ మొదలవుతుంది. స్ట్రేట్ రోడ్లు పోయి వంకర ఉండే ఘాట్ రోడ్లు మొదలవుతాయి. ప్రతి మలుపు ఫోకస్ కావాలి. ప్రకృతి అందాలు చూస్తూ వంచుతుంటే వచ్చే ఫీలింగే వేరు. ఒక్క రైడర్కి ఇంతకంటే ఇంకేం కావాలి. ఫ్రెండ్స్, ఫైనల్గా మనము ఆక్టోపస్ వ్యూ పాయింట్కి చేరుకున్నాము. ఇక్కడ నుంచి చూస్తే కింద నది అచ్చం ఆక్టోపస్ లాగా ఎంత అద్భుతమైనగా కనిపిస్తుంది చూడండి. ఈ చల్లని గాలి, ఈ ప్రకృతి అందాలు చూస్తే బైక్ మీద ఎంత దూరం వచ్చినా అలసట మొత్తం ఇట్లా మాయమైపోయింది. మీరు ఈ వ్యూని ఎంజాయ్ చేయండి.
ఎన్నో గంటల ప్రయాణం తర్వాత ఫైనల్గా మన గమ్యం శ్రీశైలం డ్యామ్. దీన్ని బ్రహ్మాండమైన రూపం చూస్తే మన కష్టమంతా మర్చిపోతాం. గమ్యం చేరడమే కాదు, ఇలాంటి వ్యూ చూస్తే కిలోమీటర్కి న్యాయం జరిగినట్లే. ఇది కేవలం డ్యామ్ చూడడం గురించి కాదు, ఘాట్ రోడ్లలో మలుపుల గురించి, మన లిమిట్స్ని టెస్ట్ చేయడం గురించి. శరీరం అలసిపోవచ్చు, కానీ మైండ్కి మాత్రం అసలైన కిక్ దొరుకుతుంది. కొన్నిసార్లు బెస్ట్ థెరపీ అంటే కేవలం 2 టైర్లు, ఒక ఓపెన్ రోడ్. ఎనిమిది గంటల్లో 500 కిలోమీటర్స్ అప్ అండ్ డౌన్. శరీరం అలసిపోయినా మనసు మాత్రం పూర్తిగా రీఛార్జ్ అవుతుంది. ఒక్కసారి మనకి కావాల్సిన బెస్ట్ థెరపీ మాటలు కాదు, 2 టైర్లు, అనంతమైన రోడ్డు మరియు రైడ్ చేయాలని ప్యాషన్. మళ్ళీ ఇంకొక రైడ్లో కలుద్దాం. అంటిల్ దెన్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్.